గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన యూట్యూబ్ వ్యూవర్స్ అందరికి ఒక గుడ్ న్యూస్. మన యూట్యూబ్ ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయింది ఈ రోజుతోన. చాలా మందికి వీడియోస్ యూస్ఫుల్ అవుతున్నాయని అనుకుంటున్నాను. చాలా మంది చెప్తున్నారు కూడా, చాలా బెటర్గా ఉన్నాయి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అది అని. ఇదే కంటిన్యూ చేస్తాను ఫ్యూచర్లో కూడా. నా ఇంటెన్షన్ ఏంటంటే, ఎస్పెషల్గా మన టాటాలో జాయిన్ అయిన అడ్వైజర్స్ బయట పాలసీలు సేల్ చేస్తున్నారు అంటే ఎవరికి ఏ పాలసీ ఇవ్వాలి, అదే పాలసీ ఇవ్వాలన్నమాట. ఎవరికి ఏ పాలసీ ఎలిజిబిలిటీ ఉంటుందో అదే పాలసీ ప్రాపర్‌గా ఎడ్యుకేట్ చేసి, కస్టమర్‌లకి ఎడ్యుకేట్ చేసి, వాళ్ళకి అవసరం ఉన్న పాలసీలే సేల్ చేయాలి. అలాంటప్పుడే ఒక పర్ఫెక్ట్‌గా ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా మీరు ఉన్నట్లయితది. దీని గురించి నా ఇంటెన్షన్ అనమాట. ఎస్పెషల్‌గా మన టాటాలో బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్, మన దగ్గర ఉండే పాలసీలు, దాంట్లో ఉండే ఆప్షన్స్, రైడర్స్, డిస్కౌంట్స్, ఇట్లా ప్రతి పాలసీ గురించి 5-10 మినిట్స్ వీడియోలు చేసుకుంటూ వస్తున్నాననమాట. దీనిలో చూసి మంచిగా సబ్జెక్ట్ నేర్చుకొని, మంచిగా బిజినెస్ చేసుకొని, ట్రిప్‌లకు కూడా క్వాలిఫై అవుతున్నారు. చాలా బెటర్‌గా ఉంది అని చెప్తున్నారు. అందుకని నేను ఇట్లాగే కంటిన్యూ చేస్తాను. కొంచెం ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి వీళ్ళకి కొంచెం సర్క్యులేట్ చేయండి. సబ్స్క్రైబర్‌ని పెంచండి. ఇప్పుడేందంటే, ఈరోజు ఉండే టాపిక్ గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సంపూర్ణ రక్ష ప్రామిస్‌లో నిన్న ప్రపోజల్ డీటెయిల్స్, రైడర్ డీటెయిల్స్ ఇవన్నీ చెప్పాను గదా! జస్ట్ ఈరోజు ఫైనల్ స్క్రీన్‌షాట్‌లో లైఫ్ ప్రామిస్ ప్లస్ ఈ 2 దాంట్లకి వేరియేషన్స్ ఎక్కడ చూసుకోవచ్చు అనేది మనం ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ లైఫ్ ప్రామిస్ ప్లస్ పెట్టాను. ఇక్కడ మీకు పాలసీలో కూడా కనిపిస్తుంది. సింగిల్ లైఫ్ ప్రామిస్ ప్లస్ ఆప్షన్ అన్నమాట. ఇక్కడ మెచ్యూరిటీ అమౌంట్ అని ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది మనకి. ఓకేనా? ఈ 12 ఇయర్స్ ఏదైతే అమౌంట్ కడుతున్నారో, ఆ అమౌంట్ 1 రూపీ కూడా కట్ కాకుండా రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ వస్తుంది లాస్ట్‌కి. ఎప్పుడు 45 ఇయర్స్ తర్వాత. జనరేట్ బీఐ పీడీఎఫ్‌లో చూడండి. దీంట్లో క్లియర్‌గా మీకు కనిపిస్తుందన్నమాట. అసలు చేంజెస్ ఎక్కడుంటాయి, ఏంది అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇది కస్టమర్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, జెండరు, పీపీటీ, పీటీ, ప్రీమియం మోడ్‌కి సంబంధించింది. ఇక్కడ పాలసీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. ప్రోడక్ట్ సంపూర్ణ రక్ష ప్రామిస్. ఇక్కడ లైఫ్ ప్రామిస్ ప్లస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి. జీఎస్టీ అనేది 4.5% ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి 2.25% ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ జీఎస్టీలో వేరియేషన్స్ ఉంటాయి. ఇక్కడ ప్లాన్ ఆప్షన్ అని కనిపిస్తుంది కదా, పాలసీ ఆప్షన్ లైఫ్ ప్రామిస్ ప్లస్ ఉంటేనే జీఎస్టీలో వేరియేషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు మనకు మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ గ్యారెంటెడ్ మెచ్యూరిటీ బెనిఫిట్ అని ఉంటుంది కదా ఇల్లిస్ట్రేషన్లో, అక్కడ మనం 12 ఇయర్స్ కట్టిన డబ్బులన్నీ రీఫండ్ వస్తాయి. ఈ 4,22,376 రూపీస్ అనేది ఏంటంటే 12 ఇయర్స్ ఈ 35,198 ఏదైతే పే చేస్తున్నారో ఈ అమౌంట్ అక్కడ రీఫండ్ వస్తుంది. అంటే 12 ముళ్ళ 36, 12 5 60, 35 ఒక 60 ఎంత అవుతుంది? 4,10,000. 12 24, 4,10,000 ఒక 24 అంటే 2,004. ఈ మొత్తం చూసుకుంటే 4,22,376 అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకు ప్రీమియం మొత్తం ఎంత వచ్చిందంటే 35,990 రూపీస్ వచ్చింది. 36,782 రూపీస్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం వచ్చింది. ఇది లైఫ్ ప్రామిస్ ప్లస్. ఇదే ఆప్షన్స్ లైఫ్ ప్రామిస్ ప్యూర్ టర్మ్ తీసుకుంటే, రిటర్న్ ఆఫ్ ప్రీమియం కాకుండా తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి చూడండి. సేమ్ ప్లాన్ ఆప్షన్ ఒక్కటే చేంజ్ చేస్తున్నాను. పీపీటీ 12 ఇయర్స్ పెడుతున్నాను. పాలసీ టర్మ్ 45 ఇయర్స్ పెడుతున్నాను. రైడర్స్ ఏమి యాడ్ చేయట్లేదు, డిస్కౌంట్స్ కూడా ఏమి యాడ్ చేయట్లేదు. జస్ట్ డిఫరెన్స్ చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమైతే సరిపోతుంది. ఇది చూడండి, 35 ఇయర్స్ క్యాండిడేట్ ఇక్కడ లైఫ్ ప్రామిస్ ప్లస్ అని రాలేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్లాన్ ఆప్షన్ ఇక్కడే చూసుకోవచ్చు మనం. పీపీటీ ఇన్సూరెన్స్ కవరేజ్ టోటల్ ప్రీమియం 34,000 వస్తుంది. ఇక్కడ మెచ్యూరిటీ అమౌంట్ 0. ఇది చూడండి, ఇక్కడ పీపీటీ 34,000 సంథింగ్ చేంజ్ వస్తుంది. ఇక్కడ జిఎస్టీ చూడండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 18% ఉంటుంది. ఎందుకంటే ఇది ప్యూర్ టర్మ్ పాలసీ కాబట్టి. ప్యూర్ టర్మ్ అనేది మనకి జిఎస్టీ అనేది జిఎస్టీలో 18% ఉంటుంది. లైఫ్ ప్రామిస్ ఇక్కడ ప్లాన్ ఆప్షన్, పాలసీ ఆప్షన్ అనేది లైఫ్ ప్రామిస్. ఇక్కడ మెచ్యూరిటీలో కూడా చూసుకున్నట్లయితే మీకు మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఏం కనిపించదు. ఓకేనా? ఈ విధంగా చూడాలన్నమాట. దానికి దీనికి ఎంత? 35,990.
1000-1500 డిఫరెన్స్ ఉంటుంది ఆర్ఓపి ఆప్షన్కి. 35 ఇయర్స్ ఉంది కాబట్టి ఈ విధంగా డిఫరెన్స్ వస్తుంది. ఆర్ఓపి ఆప్షన్కి ఒక 1000-1500 ఎక్స్ట్రా పడుతుంది. అదే 35 ఇయర్స్ బిలో ఉన్న క్యాండిడేట్స్కి అయితే ఆర్ఓపి ఆప్షన్ ఒక్కొక్కసారి తక్కువ ప్రీమియంకి వస్తూ ఉంటుంది. అందుకని ఒకసారి మీరు ఇలిస్ట్రేషన్ తీసేటప్పుడు ఏం చేస్తారంటే కస్టమర్ యొక్క ఏజ్ని, రైడర్స్ ఇవన్నీ యాడ్ చేసి లైఫ్ ప్రామిస్ ప్లస్ ఆప్షన్ ఒకటి, లైఫ్ ప్రామిస్ ఒకటి, రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఒకటి, వితౌట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఒకటి, 2 పీపీటీలు సేమ్ పెట్టి తీసి చూడండి. ఏది తక్కువ ప్రీమియం వస్తుంది. ఒకవేళ ఆర్ఓపి ఆప్షనే తక్కువ ప్రీమియం వచ్చింది అనుకో, అదే చెప్పండి కస్టమర్కి. అన్ని రకాలుగా బెనిఫిట్ ఉంటుంది కదా. ఇంకొకసారి ఏంటంటే ఆర్ఓపి ఆప్షన్ కొంచెం ఎక్కువ ప్రీమియం వచ్చింది అనుకో, 2-3 వేలు డిఫరెన్స్ ఉంటుంది మోస్ట్లీ. ఆ 2-3,000 కట్టుకోవడం వల్ల మీకు ఈ అమౌంట్ అనేది రీఫండ్ రావడానికి ఛాయిస్ ఉంటుంది సార్. మెచ్యూరిటీ అమౌంట్ కింద 12 ఇయర్స్ నార్మల్ డేతో కట్టిన డబ్బులన్నీ కూడా రిటర్న్ వస్తాయని ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత పాలసీలు నా దగ్గర 2-3 ఇష్యూస్ జరిగినాయి ఇలాగే. ప్యూ టర్మ్ పాలసీలు ఇచ్చినాము, తర్వాత వాళ్ళు లైఫ్ ప్రామిస్ ప్లస్ ఆప్షన్ చూసుకున్నారు. దానికి దీనికి వేరియేషన్స్ ఇంకా ఆర్ఓపి ఆప్షన్ 200-300 తక్కువ ఉంది. అలాంటప్పుడు నాకు ఇదెందుకు చెప్పారని చెప్పేసి 1 మంత్ టైం పీరియడ్ పట్టింది. ఆ పాలసీ క్యాన్సిల్ చేపించి, మళ్ళీ ఫండ్ ట్రాన్స్ఫర్ చేపించి, మళ్ళీ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ చేపించి చాలా నానా హంగామా జరిగింది. అందుకని కస్టమర్లు కూడా చాలా స్మార్ట్గా ఉన్నారు. అందరు ఆన్లైన్లో చెక్ చేస్తున్నారు. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ అన్నీ చెప్పడం మన రెస్పాన్సిబిలిటీ. చెప్పకపోతే మనది మిస్టేక్ అవుతుంది. మనం చెప్పిన తర్వాత వాళ్ళు బయట వెరిఫై ఎక్కడ చేసుకున్నా కూడా మనం చెప్పిన డీటెయిల్స్కి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. అది నా ఇంటెన్షన్. ఓకేనా. ప్రాపర్గా గైడ్ చేయండి. ఒక్కసారి 1-2 సార్లు చెక్ చేయండి. మనకు ఒక 2 మినిట్స్ పని అనమాట. మీకు ఈ పాలసీల గురించి, పాలసీలో ఉండే ఆప్షన్స్ గురించి, రైడర్స్ గురించి, డిస్కౌంట్స్ గురించి, ఏ ప్రొఫైల్కి ఏ పాలసీ ఇస్తే బెటర్గా ఉంటుంది, ఇవన్నీ మీరు కొంచెం వెరిఫై చేయగలిగితే చాలు. 1-2 సార్లు మనం ఒక 1 or 2 మినిట్స్ అంతే కొటేషన్ తీయడానికి, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. 1-2 సార్లు చూసిన తర్వాత ప్రాపర్గా కస్టమర్స్కి ఎడ్యుకేట్ చేయండి. దాని తర్వాత బిజినెస్ అనేది మనకు చాలా ఎక్కువ రావడానికి ఛాయిస్ ఉంటుంది. మీరు కస్టమర్ని వెంటబడి ఒక పాలసీ ఇప్పించడం కంటే కస్టమర్ని ప్రాపర్గా గైడ్ చేసి ఒక పాలసీ ఇప్పిస్తే ఆ కస్టమరే 10 పాలసీలు ఇప్పిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కస్టమర్ని ఇరిటేట్ చేయకండి, ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ చేస్తే మనకి ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, రిఫరెన్స్లు ఎక్కువ ఇస్తారు, కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతాడు. అన్ని రకాలుగా ప్రాపర్గా మనం గైడ్ చేస్తున్నాం కాబట్టి బయట అతన్ని వేరే దగ్గర ఎక్కడ ఎంక్వైరీ చేసినా కూడా మనం చెప్పినంత ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. ఆ విధంగా తయారు కావాలి పర్ఫెక్ట్గా ఫైనాన్షియల్ ప్లానర్ అంటే. ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మీ సపోర్ట్ ఇదే విధంగా ఉండాలి. ఇంకా బెటర్ వీడియోలు చేస్తాను. తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మీరు కూడా అదే విధంగా ఈ వీడియోలను చూసి సబ్జెక్ట్ అనేది ప్రాపర్గా నేర్చుకొని మీకు తెలిసిన సర్కిల్లా మీరు ఇచ్చే పాలసీలు వాళ్ళకి లైఫ్ లాంగ్ మీరున్నా లేకున్నా, మనం ఉన్నా లేకున్నా, కస్టమర్లు ఉన్నా లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు లైఫ్ లాంగ్ తలుచుకునేటట్టు ఉండాలన్నమాట. ఓకేనా. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ ప్లాన్ అంటే. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. వన్స్ అగైన్ 1000 సబ్స్క్రైబర్స్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. దీంట్లో మీరు పార్టిసిపేషన్ అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.